ఇంకొక పార్టీ ఉన్నది బీజేపీ. ఇక వాళ్ళు ఏం చేసిరా మీరు ఈ 5 ఏళ్లలో ఎంపీ గారు అని బండి సంజయ్ గారిని అడిగితే ఆయన మీకు ఒకటే చెప్తాడు, ఈర్నపల్లికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తెచ్చిండే, మోడీ ఆయన జేబులోనే ఉంటాడు కదా, ఎన్ని పైసలు ఇచ్చిండు వీర్నపల్లికి, కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి ఎన్ని తెచ్చిండట, ఒక బడి కట్టిండ గిట్లా. నా విజ్ఞప్తి ఏంటంటే మీతో, ఎంపీ అంటాడు ఏం పని చేయాలి, ఎంపీ అంటే ఆయనే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఆయన పార్లమెంట్ పోవాలి మొదలు. బండి సంజయ్ హాజరు, అక్కడ హాజరు శాతం ఎంతో ఎరికేనా మీకు, 5% కూడా లేదు. అంటే 100 రోజులు పనిచేస్తే పార్లమెంట్ 5 రోజులు కూడా పోలే ఆయన. బడి దొంగ, కరెక్ట్ మాట. పార్లమెంట్కి ఓడు పోతే మనం అడుగుతాడంటే అడగడు. పోనీ మోడీ నాకు బాగా క్లోజ్ అని చెప్పి అప్పుడప్పుడు వాళ్ళు మెచ్చుకొని ఫోటోలు దిగుతాడు. పోనీ మోడీని అడగచ్చు కదా, నా కరీంనగర్ పార్లమెంట్ లో ఒక IIIT ఇయ్యి, ఒక మంచి విద్యా సంస్థ ఇయ్యి, నాకు ఒక ఇండస్ట్రీ ఇయ్యి, మా వాళ్ళకు మా గిరిజన ప్రాంతంలో ప్రత్యేక ప్యాకేజీ ఇయ్యి, ఇక్కడ అభివృద్ధి కోసం ఇంక కొన్ని 100 కోట్లు 200 కోట్లు ఇయ్యి, ఒక పెద్ద గుడి కడతా 200 కోట్లు ఇయ్యి, ఇవన్నీ అడగచ్చు కదా. ఏది అడిగింది లేదు, 5 ఏళ్లు మాట్లాడింది లేదు. ఇక్కడ కేసీఆర్ని తిట్టాలి, ఊరి మీద వాడాలి, బొబ్బ పెట్టాలి, పిల్లగాళ్ళని ఎత్తికారాబ్ చేయాలి. ఏంద్రా అంటే హిందూ ముస్లిం, హిందూ వై జీవించు, హిందూ వై గర్వించు. వీళ్ళు లేకముందు హిందూ కాదా మనం? వీళ్ళు లేకముందు బీజేపీ వాళ్ళు రాకముందు మనకు దేవుడు ఎరకలేదా? మన ఇళ్లలో పూజలు చేయరా, రథాలు చేసుకోరా, పండుగలు చేసుకోరా, బొట్టు పెట్టుకోరా? వీళ్ళు వచ్చినాకనే నేర్పించిరా? వీళ్ళే వచ్చి దేవుణ్ణి ఉట్టించి, వీళ్ళే వచ్చి మొత్తం దేవుడేందో మనకు పరిచయం చేసి, వీళ్ళు దేవునికి మనకు మధ్యన అదేదో అంబికా దర్బార్ బత్తి లెక్క భగవంతునికి భక్తునికి అనుసంధానం లెక్క బిల్డప్ ఇవ్వబట్టే మనకు తెలియదా? ఇది వరకు పూజలు తెలియదు, పునస్కారాలు తెలియదు, యాగాలు తెలియదు, గుళ్ళు కట్టుడు తెలియదు, గుడికోడు తెలియదు, మొక్కుడు తెలియదు. మొత్తం బండి సంజయ్ నేర్పించిండు, మోడీ పంపించినాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, దేవుడు అందరి దేవుడే, మనము జై శ్రీరామే, మనము జై శ్రీకృష్ణుడే, మనకు దేవుడు ఉన్నాడు, మనకు పండుగలున్నాయి. శివరాత్రి వస్తే జాగారం చేస్తాం, ఇంకో పండుగ వస్తే పూజలు చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం, అన్నిటికీ ముహూర్తాలు చూస్తాం, అన్ని చూస్తాం. కానీ కేవలం దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం, కేవలం దేవుణ్ణి అడ్డం పెట్టుకుని నాకు ఓట్లేయండి, నేను దేవుని మనిషిని. నువ్వు దేవుని మనిషి అయితే ఆశ్రమం పెట్టుకో, మఠం పెట్టుకో, ధర్మం కోసం ప్రచారం చేయి. కానీ నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకుంటా గాలి తిరిగేటోడు కావన్నా, లేకపోతే కరీంనగర్ కోసం గట్టిగా కొట్లాడేటోడు కావన్నా ఆలోచించుడు తప్ప ఆగం కాకుండ్రి. వినోదన్న ఉంటే కరీంనగర్ కోసం కొట్లాడతాడు, మన కోసం కొట్లాడతాడు. గతంలో వీర్నపల్లిని ఎట్లయితే ఆనాడు దత్తత తీసుకొని పనిచేసిండో రేపటి రోజున కూడా అంతకంటే ఎక్కువ పనిచేస్తాడు.